రీసెంట్గా ప్రపంచంలోనే మొట్టమొదటి అంటే ఫస్ట్ టైం న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్ జరిగింది. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ మరియు గవర్నమెంట్ ఆఫ్ బెల్జియం ఈ ఇద్దరు హోస్ట్ చేసిన సమ్మిట్ ఇది, కలిసి సంయుక్తంగా. మేజర్గా ఈ సమ్మిట్ యొక్క ప్రధానమైన లక్ష్యం న్యూక్లియర్ ఎనర్జీని ప్రమోట్ చేయటం. మనకు తెలుసు COP28 సదస్సు దుబాయ్లో జరిగింది. దానిలో క్లైమేట్ చేంజ్ సంబంధించి గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్ టార్గెట్స్, కార్బన్ ఎమిషన్ టార్గెట్స్ మనం చాలానే పెట్టుకున్నాం, చాలానే డిస్కస్ కూడా చేసాం ఇంతకుముందు. వీటన్నిటిని రీచ్ అవ్వాలంటే మనం మన ఎనర్జీ మిక్స్లో క్లీన్ ఎనర్జీ వాడాలి. సోలార్ ఎనర్జీ కన్నా, విండ్ ఎనర్జీ కన్నా, వీటన్నిటికన్నా కూడా క్లీన్ ఎనర్జీ దిశగా మనం అడుగులేయాలంటే న్యూక్లియర్ ఎనర్జీయే బెస్ట్ అని చెప్పి ఈ సమ్మిట్లో, న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్లో వక్తలు పేర్కొన్నారు. ఇన్ఫ్యాక్ట్ సోలార్ ఫార్మ్స్, విండ్ ఫార్మ్స్ వీటన్నిటికంటే కూడా న్యూక్లియర్ ఎనర్జీ కంటే ఇవి రిలీజ్ చేసే గ్రీన్ హౌస్ గ్యాసెస్ 4 times ఎక్కువ ఉంటాయంట. సో మనం జనరల్గా రెన్యూబుల్ ఎనర్జీలో సోలార్, విండ్ అన్నీ అంటుంటాం. వీటన్నిటికంటే కూడా క్లీన్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలంటే న్యూక్లియర్ ఎనర్జీయే బెస్ట్ అంట. న్యూక్లియర్ ఎనర్జీ ఆపరేషనల్ స్పేస్ కూడా, అంటే తక్కువ ల్యాండ్ కావాలి. తర్వాత న్యూక్లియర్ ఎనర్జీకి జాగ్రఫికల్ కాన్స్టెంట్స్ ఉండవు. ఇప్పుడు విండ్ ఎనర్జీ లేదా సోలార్ ఎనర్జీ వాటికి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ న్యూక్లియర్ ఎనర్జీ అన్ఇంటరప్టెడ్ సప్లై. ఏ దేశాలు అయితే బాగా అభివృద్ధి చెందుతున్నాయో వాటికి అన్ఇంటరప్టెడ్ సప్లై కావాలి. అది న్యూక్లియర్ ఎనర్జీ ప్రమోట్ చేస్తారనమాట. దాంతోపాటు న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడక్షన్ ఇనీషియల్గా న్యూక్లియర్ ప్లాంట్స్ అన్ని పెట్టడానికి కాస్ట్ అయినా తర్వాత కాస్ట్ ఎఫెక్టివ్ అనమాట. నెట్ జీరో అంటే జీరో ఎమిషన్స్ కోసం నెట్ జీరో ఎమిషన్స్ టార్గెట్ పెట్టుకుంటే చాలా తక్కువగా, అంటే తక్కువ ఖర్చుతో అయ్యేది న్యూక్లియర్ ఎనర్జీ. ఈ సమ్మిట్లో ఇంకొక డిస్కషన్ కూడా జరిగింది. రీసెంట్గా న్యూక్లియర్ ఎనర్జీ అనేది సేఫ్ టెక్నాలజీ అయింది. చాలా సేఫ్టీ, అడ్వాన్స్ సేఫ్టీ మెకానిజమ్స్ వచ్చేసాయి. అంటే ఇంతకుముందు మనం చూసాం ఉక్రెయిన్లో చెర్నోబిల్ ఇన్సిడెంట్ ఒకటి, ఫుకుషిమా ఇన్సిడెంట్ ఒకటి, అలానే 3 Mile ఐలాండ్ ఇష్యూ ఒకటి. సో న్యూక్లియర్ వేస్ట్, ఒక్కసారి న్యూక్లియర్ యాక్సిడెంట్ జరిగితే కొన్ని తరాల పాటు ఎఫెక్ట్ ఉంటుంది. ఆ భూభాగంలోకి ఎవరు ఎంటర్ అయినా ఇంకా అక్కడ రేణువులు ఉంటాయి అన్నమాట. సో రేడియో యాక్టివ్ వేస్ట్ అనమాట. ఇదంతా అప్పట్లో మాటలు, ఇప్పుడు అలా కాదు. చాలా కొత్త సేఫ్టీ అడ్వాన్స్డ్ మెకానిజమ్స్ వచ్చాయి. దేశాలు వాళ్ళ ఎనర్జీ మిక్స్లో ఖచ్చితంగా న్యూక్లియర్ ఎనర్జీ పెట్టుకోవాలి. దీనివల్ల క్లీన్, రెన్యూబుల్, రెసిలియంట్ ఎనర్జీ మిక్స్ అవుతుంది వాళ్ళది కూడా. మనం క్లైమేట్ చేంజ్ టార్గెట్స్ రీచ్ అవ్వచ్చు, డీకార్బనైజేషన్ టార్గెట్స్ రీచ్ అవ్వచ్చు అని చెప్పి ఈ న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్లో వక్తలు డిస్కస్ చేశారనమాట. దీంతోపాటు అక్కడ బ్రజెల్స్ డిక్లరేషన్ కూడా అడాప్ట్ చేసుకున్నారు. దీనిలో ఇన్వెస్ట్మెంట్స్, అంటే న్యూక్లియర్ ఎనర్జీలో ఇన్వెస్ట్మెంట్స్ కానీ, కొత్త కొత్త న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్కి ఎవరైతే ఫండింగ్ చేస్తారో ఫైనాన్స్ మెకానిజమ్స్ కానీ, వీటన్నిటిని ప్రోత్సహించే విధంగా కూడా డిస్కస్ చేసుకున్నారు. ఈ న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్కి బెల్జియం ప్రైమ్ మినిస్టర్ అలెగ్జాండర్ డి క్రూ మరియు ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ రఫేల్ మ్యారియానో గ్రోసి అటెండ్ అయ్యారు. వీళ్ళిద్దరూ కూడా దీన్ని చైర్ చేశారు. దాంతోపాటు దీనిలో ప్రధానమైన హోస్టులుగా కూడా వీళ్ళు యాక్ట్ చేశారు. IAEA మనందరికీ తెలుసు, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇది 1957లో ఏర్పాటైంది. ఇది డైరెక్ట్గా UN బాడీ కాదు, కానీ UNతో వర్కింగ్ రిలేషన్షిప్ ఉంది. IAEAని మనం ఆటమ్స్ ఫర్ పీస్ ఏజెన్సీ అని కూడా చెప్తాం. IAEA రీసెంట్గా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేసింది, ఆటమ్స్ ఫర్ నెట్ జీరో అని చెప్పి. ఈ ప్రోగ్రాంలో భాగంగా ఈ సమ్మిట్ పెట్టారు. ఇది ఒక మల్టీలేటరల్ సమ్మిట్ అని చెప్పొచ్చు. న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్లో భాగంగా రిలీజ్ అయిన స్టేట్మెంట్లో న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ కట్టడంలో ముఖ్యంగా అడ్వాన్స్డ్ రియాక్టర్స్ని మనం ప్రమోట్ చేయాలి. దాంతోపాటు అనేక దేశాల్లో ఎవరైతే న్యూక్లియర్ పవర్కి రెడీగా ఉంటారో ఆ దేశాల్లో SMRs ఏర్పాటు చేయాలి. ఇది చాలా కీవర్డ్ అనమాట. స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, నాట్ ఓన్లీ అడ్వాన్స్డ్, ఇంక్లూడింగ్ స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, వీటిని కూడా ఏర్పాటు చేయాలని చెప్పారనమాట. సో దీనిలో భాగంగా న్యూక్లియర్ సేఫ్టీ, సెక్యూరిటీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ ద్వారా ప్రమోట్ చేయాలని కూడా వక్తలు పేర్కొన్నారు. న్యూక్లియర్ ఎనర్జీ సమ్మిట్లో బ్రజెల్స్ డిక్లరేషన్ను దాదాపు 22 మంది ప్రపంచంలో గొప్ప గొప్ప నాయకులు వాళ్ళందరూ దీన్ని సైన్ చేసి వచ్చే, అంటే 2050 కల్లా న్యూక్లియర్ ఎనర్జీని ట్రిపుల్ చేయాలి భవిష్యత్తులో అని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా బ్రజెల్స్లో జరిగిన ఈ న్యూక్లియర్ ఎనర్జీ సదస్సుకి దాదాపు ప్రపంచంలో 300 మంది CEOs, ఎంటర్ప్రెన్యూర్స్, సైంటిస్టులు, సివిల్ సొసైటీ గ్రూపులు, 37 మంది పొలిటికల్ లీడర్స్ అటెండ్ అయ్యారు. భారతదేశంలో మనకి
22 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి.